మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యవహారం పీపీపీ డుమ్ 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 వ్యవహారం క్షేత్రస్థాయికి చేరడానికి రంగం సిద్ధమైపోయింది. జగన్ యుద్ధ రంగంలోకి దిగుతున్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎజెండా సెట్ చేసేందుకు రెడీ కావడం చూస్తా ఉంటే ఏపీ రాజకీయంలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ అనేది ప్రధాన అస్త్రంగా మారబోతోంది అని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. జనంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు జగన్ టూర్ ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలిస్తే గనక మనకి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ ఇష్యూ టీడీపీ మీద, చంద్రబాబు పరిపాలన మీద ఎలాంటి ముద్ర వేయబోతోంది అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా ఇప్పటి వరకు వైసీపీ జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు చేయడం చూసాము, నిరసన ప్రదర్శనలకు దిగడం చూసాము. సోషల్ మీడియాలో అయితే ఫైట్ నిరంతరం నడుస్తూనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ గా జగన్ క్షేత్రస్థాయి సందర్శనకి రెడీ అవుతున్నారు. వచ్చే వారమే నర్సీపట్నంతో టూర్ మొదలు కాబోతోంది. ఈ టూర్ ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పే ముందు జగన్ ప్లానింగ్ ఎంత మెటిక్యులస్ గా ఉందో ఒకసారి చూద్దాం. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి కదా, అందులో 5 నిర్మాణం పూర్తయి క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరో 2 కాలేజీల నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. 10 కాలేజీలు మాత్రం జగన్ దిగిపోయే నాటికి పునాదుల దశలో ఎట్లయితే ఉన్నాయో, పిల్లర్లు లేచి మొండిగోడలతో ఉన్నాయో, ఇప్పటికీ ఈ 15-16 నెలలుగా కూడా అలాగే ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన కాలేజీల్లో ఈ నర్సీపట్నం ఒకటి. జగన్ వ్యూహాత్మకంగా ఇదే నర్సీపట్నం నుంచి, ఇదే ఉత్తరాంధ్ర నుంచి టూర్ మొదలు పెట్టబోతున్నారు. పీపీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా. జగన్ అనుకుంటే గనక ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయి క్లాసులు జరిగిపోతున్న మెడికల్ కాలేజీలకి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ఇదిగో చూసారా, నేను ఇలా నిర్మించాను, ఇదిగో ఈ పిల్లలందరికీ వైద్య విద్య అందించింది నేనే అని చెప్పుకుంటే గనక ఒక పాజిటివ్ పబ్లిసిటీ అయ్యుండేది. కానీ జగన్ కి పబ్లిసిటీ కంటే కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని, రాష్ట్రానికి వచ్చే విపత్తుని ప్రజలకు వివరించడం అనేది జగన్ టార్గెట్ గా కనబడుతోంది. అందుకోసమే నిర్మాణ దశలో ఆగిపోయిన నర్సీపట్నంతో టూర్ మొదలవుతోంది. జగన్ టెన్యూర్ పూర్తయ్యేసరికి ఏ దశలో ఉందో నర్సీపట్నం ఇదిగో స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు కదా, ఇప్పటికీ అలాగే మొండిగోడలతో కనబడుతూ ఉంది. అంటే గత 16 నెలలుగా కనీసం ఒక్క ఇటుక పెట్టిన పరిస్థితి గాని, నిర్మాణం దిశగా ఆలోచించిన సిచ్యువేషన్ గాని లేనేలేదు. అంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని ఎలా మలుపు తిప్పాలి అని ఆలోచించడమే కాదు, ప్రైవేటైజేషన్ దిశగా దృష్టి సారించారు అని చెప్పడానికి ఈ మొండిగోడలు ఒక నిదర్శనం అనుకోవాలి. అందుకోసమే ఈ మొండిగోడలు ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీకలు కాబట్టి ఇదిగో ఇది ప్రభుత్వ వైఫల్యం అని చూపించడంతో పాటు ప్రజలకి, రాష్ట్రానికి, భవిష్యత్తుకి, దట్టు పేదల వైద్య విద్యకి, వైద్యానికి ఈ ప్రైవేటైజేషన్ అనేది ఇంత చేటు చేయబోతోంది అని జగన్ వివరించాలని సిద్ధమవుతూ ఉన్నారు. గవర్నమెంట్ గాని హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు చంద్రబాబు విధానాల్ని చాలా గాఢంగా సమర్థించిన బ్యూరోక్రాట్లు కూడా ఇప్పుడు పీపీపీ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అయితే చర్చ ఎలాగో జరుగుతోంది. అదేంటి, 17 మెడికల్ కాలేజీలు వస్తే కళ్ళకద్దుకుని మహాప్రసాదం అని నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఈ పీపీపీ ఏంటి, ప్రైవేటైజేషన్ గోల్ ఏంటి, అక్కడ ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందని మాట్లాడుకుంటున్నారు. అంటే క్షేత్రస్థాయి రియాలిటీ, ప్రజల్లో చైతన్యం కల్పించడము, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఆలోచనని కల్మినేషన్ పీక్ లెవెల్ కి తీసుకెళ్లడం అనే ఎజెండాతో జగన్ రెడీ అవుతున్నారు అని అర్థమవుతా ఉంది. ఇంకా ఈ జగన్ టూర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చూస్తే గనక, నర్సీపట్నంతో మొదలుపెట్టి మిగతా కాలేజీల సందర్శన కూడా జగన్ చేస్తారు అని చెప్పడం చూస్తా ఉంటే ఒక ఇంపాక్ట్ అనేది రాబోతోంది అని అర్థమవుతోంది. ఎలాగో తెలుసా, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఈ మ్యాప్ చూస్తా ఉన్నారు కదా, ఈ రెడ్ డాట్స్ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్ హయాంలో వచ్చినవి. ఏపీలో సగటున ప్రతి 70 నుంచి 100 కిలోమీటర్లకి ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందనమాట. ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్లి ఈ ప్రాంతాలన్నింటిలో జగన్ పర్యటిస్తే గనక ఆ ప్రాంతాల్లో వైబ్రేషన్ రావడమే కాదు, రాజకీయంగా ఒక చర్చ కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. పైగా మన ఊళ్ళో, మన ప్రాంతంలో వచ్చిన మెడికల్ కాలేజీని ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారనమాట అనే చర్చ జరుగుతుంది. అదే జరగడం అంటే బై అండ్ లార్జ్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ కాలేజీలన్నీ. ఇలా చూస్తే జగన్ పర్యటనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించడము వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన రాజకీయ ఎజెండా కావడం ఖాయంగా కనపడుతూ ఉంది. జగన్ రంగంలోకి దిగితే గనక, జనంలో చైతన్యం కలిగిస్తే గనక ముందు ముందు రాజకీయ పరిణామాలు ఎలా మారొచ్చు, ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందంటారు?